కరిగి విరిగి నలిగి హృదయము కరిగి వినయముతో ప్రభు చేరి యేసు ప్రభుని సిలువ చెంత యేసు ప్రభుని సిలువ చెంత యేసుని రక్తము కోరి ప్రలాపించి నీదు సకల ప్రలాపించి నీదు సకల పాపమును పూర్కొనుమా యేసు నిలుపుము ఓ ప్రియుడా ఎడతెరిమి పెట్టెదవా మానం చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి నీ రక్షణకై నిలిచిన యేసు తన రక్షణలతో నీ రక్షణకై నిలిచిన యేసు తన రక్షణలతో కడుగును నిన్ను క్షమించును కడుగును నిన్ను క్షమించును వడిగా ఈ క్షణములే నీ నామమును పరలోకములో నీ నామమును పరలోకములో నేడే వాసించును రక్షణానందముతో నింపునే రక్షణానందముతో నింపుడే రంజిల్లెదవు ప్రియుడా ప్రభు యేసు నిలుపుము ఓ ప్రియుడా ఎడతెరిమి పెట్టెదవా కొత్త సంవత్సరం పాట పాడుదాం. ఒకటి 254 పాత పాటల పుస్తకం 252 స్తోత్రము స్తోత్రమయ్య దేవా స్తోత్రము స్తోత్రమయ్య. పాత పాట పుస్తకం 252 అండి. అందరూ కూడా పాడడానికి ప్రయత్నం చేయండి. సియోన్ పాటలు
మన్నించి ఏ రాజా పాపంబులా నీవు ధారాళముగా మన్నించి ఈ వత్సరమందు పాపమున పడకుండా ఈ వత్సరమందు పాపమున పడకుండా సదా పాడును స్తోత్రము స్తోత్రమయ్యా ఆనందరంభముతో ఆనందరంభముతో నిండు ఆశతో ప్రవేశించి ఆనందరంభముతో నిండు ఆశతో ప్రవేశించి భూమి యందు రక్షకుడుగా జన్మించిన భూమి యందు రక్షకుడుగా జన్మించిన స్వామి నిన్ను కోరుకొను స్తోత్రము స్తోత్రమయ్యా ఈ కొత్త యేరునందు ఈ కొత్త యేరునందు నా ప్రాణమిలన్నీయు ఈ కొత్త యేరునందు నా ప్రాణమిలన్నీయు సతతము మాకు దయతో రక్షించుము సతతము మాకు దయతో రక్షించుము వింత యేసు రక్షక స్తోత్రము స్తోత్రమయ్యా గోప్య జీవితము గోప్య జీవితము నీతో ముపనంత సల్పుటకు గోప్య జీవితము నీతో ముపనంత సల్పుటకు నిత్యము యేసును ప్రేమతో వెంబడింప నిత్యము యేసును ప్రేమతో వెంబడింప నన్ను కనికరింపుము స్తోత్రము స్తోత్రమయ్యా దేశాకిడు కల్గను దేశాకిడు కల్గను ఇంకా దోషములో వీడను
వత్సరాము నేత్రాము వాలే గత వత్సరాము మిత్రుల బ్రోచితివి స్తోత్రము స్తోత్రమయా. బయట కుర్చీల్లో కూర్చున్న వారు కూడా ఖాళీ ఉన్నాయి, లోపలంతా కూడా లోపలికి రండి దయచేసి. బయట కూర్చుంటే వాక్యం వినబుద్ధి అవ్వదు, లోకంలో ఉంటాం మనము. అందుకని ఇక్కడ మీకు ఎంతో వాక్యం ప్రకటించాలని ఆశతో మరి పరపతి డానియల్ ప్రపతి గారు ఎంతో ప్రయాసపడ్డారు ఆయన. కాబట్టి అది వ్యర్థం కాకూడదు. కొంచెం మాతో సహకరించండి. అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోండి. ఇది నిండిపోయిన తర్వాత అప్పుడు బయట కూర్చోవాలి. అందరూ రండమ్మా, యవనస్తులు పిల్లలందరూ. పాట సంఖ్య 304, పాత పాట పుస్తకంలో 301. రాజుల రాజుగా యేసు ప్రభువును రయమున రానే ఉన్నాడని పాట పాడదాం. పాట సంఖ్య 304, పాత పాట పుస్తకం 301. రాజుల రాజుగా యేసు ప్రభు. రాజుల రాజుగా యేసు ప్రభుండు రయమున రానై ఉన్నాడు. రాజుల రాజుగా యేసు ప్రభుండు రయమున రానై ఉన్నాడు. రక్షణాలంకారముతో తక్షణమేసి కాపాడుడి. రక్షణాలంకారముతో తక్షణమేసి కాపాడుడి. అక్షయుడగుణ రక్షకుని నిరీక్షణతో వేడండి. అక్షయుడగుణ రక్షకుని నిరీక్షణతో వేడండి. రాజుల రాజుగా యేసు ప్రభువు రయమున రానై ఉన్నాడు. రాజుల రాజుగా యేసు ప్రభువు రయమున రానై ఉన్నాడు. మన ప్రభు యేసుని రక్తము మన పాపములను పోగొట్టి. మన ప్రభు యేసుని రక్తము మన పాపములను పోగొట్టి. మన ప్రభు రాకడ మనకెంతో మహిమానందము కలిగించు. మన ప్రభు రాకడ మనకెంతో మహిమానందము కలిగించు. రాజుల రాజుగా యేసు ప్రభువు రయమున రానై ఉన్నాడు. రాజుల రాజుగా
ప్రభువు గొప్ప సింహము కావచ్చు దిగులు పాపికి గొప్ప సింహము కావచ్చు దిగులు పాపికి రాజుల రాజుగా యేసు ప్రభువు భయమున రానయ్యున్నాడు రాజుల రాజుగా యేసు ప్రభువు భయమున రానయ్యున్నాడు గురుకులన్నీయు కరుగుచుందా సరిగా చూడు విశ్వాసీ గురుకులన్నీయు కరుగుచుందా సరిగా చూడు విశ్వాసీ త్వరపడుము ప్రభుని దూరా నరమురేతి ప్రార్థించు త్వరపడుము ప్రభుని దూరా నరమురేతి ప్రార్థించు రాజుల రాజుగా యేసు ప్రభువు భయమున రానయ్యున్నాడు రాజుల రాజుగా యేసు ప్రభువు భయమున రానయ్యున్నాడు ఎల్లరూ క్రీస్తుని రాకారు ఉల్లాసముతో కోరుచు ఎల్లరూ క్రీస్తుని రాకారు ఉల్లాసముతో కోరుచు హల్లెలూయా పాటలు పాడి ఎల్లప్పుడూ స్తుతించెదము హల్లెలూయా పాటలు పాడి ఎల్లప్పుడూ స్తుతించెదము రాజుల రాజుగా యేసు ప్రభువు భయమున రానయ్యున్నాడు రాజుల రాజుగా యేసు ప్రభువు భయమున రానయ్యున్నాడు. దేవుని వాక్యం ఉందా? మరి సమయం అవుతుంది. మన మధ్య వాక్యం వినడానికి సోదరులు ఉన్నారు. బైబిల్ అయితే బైబిల్ ఇప్పుడు పాడదాం. బైబిల్ అయితే బైబిల్ వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వరుసవచ్చునో వాగ్దానములన్నీ నావి the blessings of the Holy One, they were promising the book is mine. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. రెండు 2025 సంవత్సరము ముగియడానికి ఇంకెన్ని రోజులు ఉంది?
అయిపోయిందా? ఉందా అయిపోయిందా అంటున్నా. అయిపోయింది. ఎలా సాగింది ప్రయాణం? 365 రోజుల సంవత్సరానికి ఎలా సాగింది ప్రయాణం? చిన్న మనవి అమ్మా, ఎక్కువసేపు చెప్పను, నా సైజ్ చూడాలి. ఎక్కువసేపు చెప్పను. నేను పెద్ద బోధకుడినేం కాదు, కొంచెం కొంచెం తెలిసిన వాడిని. నాకేదో కొంత తెలిసినప్పుడు మీరు వినకపోతే వినాలని కాదు, కానీ కొంచెం శ్రద్ధగా వింటే బాగుంటుంది నా ఆలోచన. ఎలా సాగింది ప్రయాణం? బాగా సాగిందా? సరే అమ్మా, ఈ యొక్క 365 రోజులు ఇచ్చినటువంటి ప్రభువు ఎందుకు ఇచ్చుంటాడో చెప్పగలుగుతారా? ఎందుకు ఇచ్చుంటాడు? నవంబరు డిసెంబరు 2005 సంవత్సరంలో 25 సంవత్సరంలో నవంబర్ డిసెంబర్లో విపరీతమైన మరణాలు జరిగినాయి. విపరీతమైన మరణాలు జరుగుతా వస్తా వచ్చినాయి. దాంట్లో మన ఎవరు లేవు కదా, మన ఎవరు లేవు. దేవుడు దయ చూపించినాడు. మనం ఎవరు లేము కదా అనేసి మన ఇష్టానుసారంగా బ్రతకడం అనేది అది దేవునికి ఇష్టమైందని అంటారా? కాదు. అందుకోసము ఒక ప్రణాళిక అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక అనేది ఎంతవరకు నెరవేర్చామనేది కూడా మనం ఆలోచించుకోవాలి. దరిద్రపులు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సన్నివేశాన్ని చూస్తా వస్తా వచ్చినాను. ఒక ధనం కలిగినటువంటి ఒక గొప్ప ఆసామి ఆయన అన్న మాట ఏంటంటే, కొన్ని కోట్లు ఖర్చు పెడతాను, నన్ను బ్రతికించండి అన్నాడు. బ్రతికించండి అన్నాడు. అయినా కూడా బ్రతకల. మనం ఏమి ఖర్చు పెట్టలే, మనం బ్రతికినాం. ఏమి ఖర్చు పెట్టలేదు, మనము బ్రతకతా వచ్చినాం. కాబట్టి ప్రియులారా, దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశమును నెరవేర్చడానికే ప్రభు మనల్ని ఉంచినాడు. తెలిసిన వారు ధన్యులు, తెలియని వారు తెలుసుకుంటారంతే. కాబట్టి ఈ రాత్రి సమయంలో 26లోకి ప్రవేశించినాం. అందుకోసము దేవుని యొక్క వాక్యం చెప్పిన మాట ఏంటంటే, ఈ సంవత్సరం కూడా ఉంచకూడదయ్యా అన్నాడు. అంతే. ఈ సంవత్సరం కూడా దాదాపు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము 40 సంవత్సరాల కన్నా తక్కువ ఎవరు లేరు. ఈ యొక్క యవనస్తులు తప్ప వాళ్ళు 25, 30 సంవత్సరాలు ఉంటున్నాయి. దేవుడు 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఉంచినాడు, 60 సంవత్సరాలు ఉంచినాడు, 40 సంవత్సరాలు ఉంచుతున్నాడు, 50 సంవత్సరాలు వస్తున్నాడు. దేవుని యొక్క కోరిక మనము ఫలించాలి, వృద్ధి చెందాలి, దీవించబడాలి. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత 10 సంవత్సరాలైనా కూడా మాటలు రాకపోతే వాడు బుద్ధిమాంద్యం కలిగిన వాడు అనుకుంటాం. ఆ తల్లిదండ్రులు వాడు రోజు చూసుకుని ఏడుచుకుంటా ఉంటారు. అయ్యో బిడ్డ పుట్టినాడు కానీ ఉపయోగం లేని విధంగా పుట్టినాడే అనేటువంటి తల్లిదండ్రులు ఈరోజు అనేకులు చూస్తున్నాం. ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఏమనలేక ఆ బిడ్డను భారం భరిస్తున్నటువంటి వారు. ఉన్నటువంటి మనం అందరం ఎంతమంది బుద్ధిమాంద్యం కలిగిన మనం ఉన్నాం? ప్రభు చెప్పిన మాటని వినకుండా, ప్రభు యొక్క ఆజ్ఞను గైకొనకుండా. అందుకోసమే ప్రియులారా, మనము వృద్ధి చెందడం లేదు. మనము వృద్ధి చెందడం లేదు. నేను ఒక వాక్యాన్ని చూస్తా వస్తా వచ్చిన, శ్రేష్టమైన వరములు మీకు అనుగ్రహించేదను అన్నాడు. ఇస్తానులే అనలా, ఇస్తాను అన్నాడు. దాన్ని పొందడానికి కూడా మనము ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దాన్ని పొందాలి అంటే ప్రభుతో దగ్గరగా ఉంటే తప్ప వాటిని మనం పొందలేం.
అలా వెళ్ళి అలా కనిపించి అలా వెళ్ళి అలా కనిపిస్తే వాటిని పొందలేం. ప్రభువు దగ్గర కూర్చోవాలి. ప్రభువా నాకు ఇవ్వు అని అడగాల. మధ్య పులివెందులకి ఒక దైవ సేవకుడు శ్రీహరికోట నుంచి ఒక అతను వాక్యం చెప్పడానికి వచ్చినాడు. ఆయన సైంటిస్ట్ గారు, మంచి ఆ యొక్క ఇస్రో శ్రీహరికోటలో ఉంటుంది ఇస్రో, దాంట్లో ఆయన ఒక మంచి స్థానంలో ఉన్నాడు. ఇంటర్వ్యూ చేయడానికి ఆయన ఇంటర్వ్యూ చేసి అతను సెలక్షన్ చేస్తుంటాడు వచ్చిన వారికి. ఆయన అన్న మాట ఏంటంటే, అన్న క్రైస్తవుల పిల్లలు ఆ పేర్లు నాకు తక్కువ కనిపిస్తాయన్న ఇంటర్వ్యూలో అన్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, తక్కువ కనిపిస్తున్నాయి నాకు. దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ప్రభు పిల్లలము అనేక అని దేవుని దగ్గర దైవికమైన ఆశీర్వాదం పొంది భౌతికంగాను ఆత్మ సంబంధంగా ఈరోజు ఆశీర్వాదం కొరకు మనము దేవునికి సమీపంగా పోవడానికి ఇష్టపడటం లేదు. ఇంకో క్రైస్తవుడు ఒక మాట అన్నాడు, అన్న ఈ దారిన ఒక పెద్ద ఆఫీస్కి వెళ్తాడన్నా, ఆయన మా యొక్క షాప్లో టిఫిన్ చేస్తాడన్నా, ఆయన పేరు చెప్పుకొని నేను చాలా పనులు చేయించుకుంటాను అన్నాడు. ఒక క్రైస్తవుడు వేరే వాళ్ళ గురించి చెప్పిన సాక్ష్యం కాదు. మనం ఆశీర్వాదం పొందాలి, మనం ఫలములు పొందిన వారుగా ఉండాలా, వృద్ధి చెందిన వారుగా ఉండాలి. సరే, దేవుని యొక్క వాక్యంలో దేవుని వాక్యం వినడానికి ఒక చిన్న పల్లవి బైబిల్ పల్లవి పాడుకొని దేవుని యొక్క వాక్యంలోకి సరే అన్న పాడినాడు కదా. సరే, లూకా సువార్త చివరి అధ్యాయం, లూకా సువార్త చివరి అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. తీసుకొని వెళ్ళి వారిని ఆశీర్వదిస్తా వస్తా వచ్చినాడు. 128వ కీర్తన, కీర్తనలు 128వ కీర్తన, 128వ కీర్తన 1వ వచనం, 128 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యము చెప్పే మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాడు ఎటువంటి వాడైనా సరే దేవుడు దీవిస్తాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల. దేవుని దగ్గరకు వచ్చి ఏ స్థితిలో నువ్వు ఉన్నా కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను కరుణించు అంటే చాలు. నీకు మొత్తం పాండిత్యం మొత్తం తెలిసి, బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల్లో ఎన్ని వాగ్దానాలు తెలిసి నువ్వు పెద్ద ప్రొఫెసర్గా ఏం అవసరం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చి, యేసయ్యా మీరెవరో నాకు తెలియదు, నాకు తెలియపరచు అని ఒక మాట. యేసయ్యా నేను ఎంతో కఠినమైనటువంటి బీదవాడిని, నన్ను జ్ఞాపకం చేసుకో. యేసయ్యా ఈ యొక్క లోకంలో జీవించడం నా వల్ల కాదు, నాకు నేర్పించు. యేసయ్యా పరలోక రాజ్యం ఏందో నాకు తెలియదు, నాకు చూపించు. యేసయ్యా నీ యొక్క ముఖ దర్శనము నాకు చూపించు. ఏ రోజు కూడా ప్రభువు దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఎవరిని కూడా త్రోసివేసినట్టుగా ఎక్కడ కూడా కనిపించలేదు. వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూడలేకపోతా వస్తూ వచ్చారు. కానీ ఎవరిని కూడా నా దగ్గర నువ్వు నివసించడానికి స్థలము లేదని చెప్పినటువంటి సందర్భం అనేది బైబిల్ ఎక్కడా కనిపించదు. ఈ రాత్రి సమయంలో మనమందరము దేవుని యొక్క చేతి కిందకు ఆశ్రయించబడిన వాళ్ళే ఆశ్రయించబడ్డానికి వచ్చినాం. అలా కాకుండా మేము ఆశ్రయించబడిన వారంటే వాళ్ళు ఇంకా ధన్యులు. ఆశ్రయించబడినటువంటి వారి కొరకే నేను మాట్లాడుతున్నాను. మేము ఆశ్రయించబడినామండి, సంతోషం. మేము దీవించబడినామండి,
సంతోషం. అయితే ఈ రాత్రి సమయంలో ఈ ప్రాంతమైనటువంటి మనము దేవుని యొక్క చేతి కింద దీవించబడాలి. అవునన్నా చెప్పొచ్చు. భౌతికమైన దీవెన ప్రతి మనిషికి ఉన్నది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సంగారెడ్డిలో ఉన్నటువంటి దైవ సేవకుడు ఆండర్సన్ గారు, ఆయన ఫ్లైట్లో అమెరికా నుంచి వస్తూ ఉన్నాడు. ఒక పెద్ద దైవజనుడు. ఆయన మధ్యలో ఒక ముస్లిం సహోదరుడు ఆయన కూర్చో ఉన్నాడు. ఈ పక్కన ఇంకొక సేవకుడు కూర్చో ఉన్నాడు. ఆండర్సన్ గారు ఆయన ఏమంటున్నట్టు ఆయన పెద్దగా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఈ యొక్క చివరి కూర్చున్నటువంటి ఈ యొక్క దైవ సేవకుడు ఆ మధ్యలో ఉన్నటువంటి ముస్లిం గారితో మాట్లాడుతున్నాడు. ఏమండి, యేసు ప్రభు నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అన్నాడు. ఆ ముస్లిం సహోదరు అన్న మాట ఏంటంటే, మా అల్లా నన్ను దీవించినాడండి అని 2 మాటలు అన్నాడు. అమెరికాలో నాకు 2 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. అసలు చూడాలమ్మా, అసలు చూడాలి. 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. దుబాయ్లో నాకు 2 విమానాలు ఉన్నాయి. మా అల్లా దీవించేయండి అన్నాడు. ఏమర్థమైంది మీకు? అయితే ఆ ముస్లిం సహోదరుడు పరలోక రాజ్యం మాత్రము లేదు. దేవుని చేత ఆశీర్వదించబడాలా, పరలోకం పొందాలా. అందుకోసమే కదా ఈ ప్రయాస. కాబట్టి రాత్రి సమయంలో ఒక 2 కొంచెం ఎగ్జాంపుల్ చూపించి 2 మాటలు చూపించి నేను ముగిస్తాను. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినాడు, నీకు సంతానం ఇస్తాను అన్నాడు. 100 సంవత్సరాలు గడిచింది. ఇసాకునిచ్చినాడు. ఇసాకు యొక్క సంతానము యాకోబునిచ్చినాడు. యాకోబు యొక్క సంతానము 12 మంది విస్తరించినారు. వారు ఎంతో విస్తరించినారు. వారు ఉన్నటువంటి ప్రాంతం నుండి వాళ్ళు ఐగుప్తుకి వస్తా వచ్చినారు. ఐగుప్తులు వాళ్ళు లక్షల మంది అయినారు. 70 మంది వందలైనారు, వందలు వేలైనారు, వేలు లక్షలైనారు. అక్కడ వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వంలో వస్తా వచ్చినారు. దేవుడు ఒక బలమైన నాయకుల్ని మోషేని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆ యొక్క దాన్ని ఏమంటారంటే కఠినమైనటువంటి బానిసత్వం నుండి వారిని బయట తీసుకొచ్చినాడు. ఈ తీసుకొచ్చినటువంటి కొన్ని లక్షల మందిని దేవుడు వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఈ నాయకత్వం కింద మేము ఉండలేకపోతున్నాము, మీరు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు, ఆయన వచ్చి మాతో మాట్లాడుతున్నాడు, అవన్నీ వద్దు, మాకు ఒక రాజుని ఇవ్వండి అన్నారు. ఒక రాజుని ఇవ్వండి అన్నారు. సరేలే, నన్నే వద్దనుకున్నారు. ఒక రాజుగా కావాలని సౌలు అనేటువంటి రాజు వాళ్ళని ఏలడానికి వస్తా వచ్చినారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ సంతానంలో నుండి వారందరినీ విస్తరించి రాజు అయినటువంటి సౌలుకు వాళ్ళందరిని వస్తా వచ్చినాడు. అప్పగించిన వారిని ఎంత భద్రతగా చూసుకోవాలా, విలువగా చూసుకోవాలా. ఎక్కడో పడిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రాజుగా చేసే భయం కలిగి ప్రజలను పరిపాలించాలి. అయితే ఈ సౌలు అనేటువంటి ఏం చేస్తా వచ్చాడంటే, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం చదువుదామా. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదువుదామా. చదవడమ్మా. 1 సమూయేలు 15వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ తీలేదా? నా మాట వినడు, అంతే. నా మాట విను. దేవుడు చెప్పే మాట అదే. దేవుని యొక్క మాట వినమన్నాడు, అంతే. నేను చెప్తాను, నా మాట వినండి. కాబట్టి ఆ సౌలు ఏం చేస్తా వచ్చాడంటే దేవుని మాట వినడం మానివేసినాడు. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పే మాటదే, నా మాట వినరా, నా మాట విను. అదే వాళ్ళు చెప్పే అంత ముందు ఏం చెప్పరు. వాళ్ళు వెళ్ళినటువంటి ముందుకు వెళ్ళేటువంటి మార్గాలు ఎలా ఉన్నాయో చూపిస్తారంతే. వాళ్ళు ఎలా పడిపోయినాము, ఎలా లేచినాము, ఏ విధంగా వెళతాము,
అని చూపిస్తారు, కానీ పిల్లలకు నష్టం కోరేటువంటి తల్లిదండ్రుల భూమి మీద ఎవ్వరు ఉండరు. మానవ సంబంధించినటువంటి ఒక తండ్రి ఒక తల్లి అంత ఆలోచించినప్పుడు పరలోకము తండ్రి ఇంకా గొప్పగా ఆలోచిస్తాడు. ఆయన అన్న మాట ఏంటంటే, నా మాట వినన్నాడు. అయితే ఈ సౌలు ఏం చేస్తా వచ్చాడంటే, గర్వం వచ్చేసింది, అతిశయం వచ్చేసింది, దేవుని యొక్క శక్తిని మర్చిపోయినాడు, తన యొక్క బలము చేత యుద్ధాలు చేయిస్తాను అనుకుంటున్నాడు. ఒకానొక సందర్భం వచ్చింది, భయం వచ్చేసింది, శత్రువులు చుట్టుముట్ట వస్తూ వచ్చినారు. దేవుడు మాట్లాడటం లేదు, ప్రవక్తలు మాట్లాడటం లేదు, ఎవరు కూడా తనకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఒక కర్ణపిశాచి అనేటి ఒక లోకములో ఉన్నటువంటి మాంత్రిక విద్య దగ్గర వస్తా వచ్చినాడు. ఆడ కూడా దేవుడు మాట్లాడలేదు. ఏం చేస్తా వస్తా వచ్చినాడు, దేవుడు విడిచిపెడతా వస్తా వచ్చినాడు. తర్వాత తన జీవితంలో ఏమవుతా వస్తా వచ్చిందంటే, ఒకనొక సందర్భంలో యుద్ధం జరుగుతా వస్తా వచ్చింది. గిల్బోవా పర్వతము అనేటువంటి స్థలంలో తలా మొండి వేరైపోతా వస్తా వచ్చింది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు వివరించినానంటే, విలువైనటువంటి స్వాస్థ్యమును అప్పగించిన తర్వాత దాన్ని కాపాడుకోకపోతే దుర్భరమైన జీవితంకి వచ్చేస్తాం, బలహీనమైన జీవితానికి వచ్చేస్తాం. ఈరోజు క్రైస్తవులకు ఇదే కదా మనం ఉన్నది, ఇదే కదా మనం అనుభవిస్తున్నాం. ఎక్కడుందో ఆశీర్వాదం, ఎక్కడుందో బలము? మన నోటిలో ప్రార్థన పోయింది, మన చేతిలో ఆశీర్వాదం పోయింది, మన కాళ్ళల్లో దైవికమైనటువంటి ఆ బలం పోయింది. ఈరోజు అనకూడదు కానీ బలంగా ఉన్నాం, కానీ ఎముకలు మాత్రం కనిపిస్తుంటాయి. చూడటానికి బలంగా ఉన్నాం, చూడండి వైట్ షర్ట్ వేసుకొని బలంగా ఉండాలి, కానీ లోపల ఏమీ లేదు. ఈ రాత్రి సమయంలో ప్రభు చెప్పే మాట ఒకటే, సౌలు తన దేవుని యొక్క మాట వినుంటే పరిపాలన అద్భుతంగా ఉంది. అంతేకాదు, సౌలుకి పిల్లలు ఉన్నారు. సౌలు రాజుగా ఉన్న దినాల్లో గిబియోను అనేటువంటి వారిని అనవసర దేవుని యొక్క ప్రజలు కాకపోయినా సరే వాళ్ళకి దేవుని ప్రజలతో అన్యోన్యంగా ఉన్నటువంటి వారిని చంపుతా వస్తా వచ్చినాడు. దేవుడు దాన్ని కూడా సహించలేక సౌలుకున్నటువంటి ఆ దినాల్లో దావీదు రాజుగా ఉన్నదిలో కరువు వచ్చేసింది. దావీదుకు అర్థం కాల, ఎందుకు కరువు వచ్చింది, ఎందుకు కరువు వచ్చింది? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, గిబియోనులో అనవసరంగా సంపత అవస్థ వచ్చినారు కాబట్టి వాళ్ళ కొడుకులు కూడా హతమవ్వాలంట అవస్థ వచ్చినారు. దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి ఒక విలువైన రాజును ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ విలువగా నీవు జీవించినప్పుడు మాత్రమే నువ్వు ఆశ్రయించబడతావు. ఏ రోజు మనము దేవుని తృణీకరించి త్రోసివేసి ఏ రోజు ఉంటామో తెలియకుండానే మన జీవితంలో ఒక రకమైనటువంటి వ్యాధి వచ్చేస్తుంది. ఆ వ్యాధి ఏం చేస్తుంటే ప్రార్థన చేయకుండా నీ పెదాలు మూసివేస్తుంది. ఆ వ్యాధి ఏం చేస్తుంటే దేవుని యొక్క వెలుగును దేవుని వాక్యంలో చూడకుండా నీ కళ్ళు మూసివేస్తుంది. దైవికమైన సువార్తను ప్రకటించకుండా నీ కాళ్ళకు బంధాలేస్తుంది. పరలోక రాజ్యం మర్చిపోతాం. బ్రతుకున్నామని పేరు మాత్రమే ఉంటుంది, కానీ నీవు మృతుడవు అని దేవుని వాక్యం రాసింది. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. దయచేసి నూతన సంవత్సరంలో ప్రవేశించేటువంటి మనకందరికీ ప్రభు ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, నేను చేతులతో ఆశీర్వదిస్తాను, పోగొట్టుకోవద్దు. దావీదు అనేటువంటి పిల్లవాడు ఎక్కడో అడవిలో గొర్రెలు మేపుకునేటువంటి వాడు. ఆకాశం నుంచి దేవుడు చూసినాడు. ఎవరు యథార్థంగా ఉంటారో చూసినప్పుడు ఆ గొర్రెలు కాసుకునేవాడు దేవుని దృష్టిలో బలంగా కనిపించినాడు. ఆ గొర్రెలు కాసుకునేటువంటి వాడు ఎట్టేంటంటే ఎవరి దశలోనే మంచి యుద్ధశాలి, మంచి పాటలు పాడగలిగిన వాడు, ఇవి కాదు ఇంకా బలంగా వాయించేటువంటి వాడు, మాటలో చమత్కారం కలిగిన వాడు, తన
తన యొక్క ముఖములో ఎవరో చూస్తే ఆకర్షిస్తారు. మీరు చెప్పండి, గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటుందా? ఈనాడు ఎన్ని కోచింగ్లు పెట్టినా సరే మనం నేర్చుకోలేకపోతున్నాం. ఎన్ని చేసినా కూడా మనం వల్ల కావడం లేదు. అయితే దావీదు ఎటువంటి వాడంటే మంచి బలం కలిగినటువంటి వాడు. ఈ రాత్రి సమయంలో నా ఆలోచన ఏంటంటే, ప్రియులారా, ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీ వైపు చూస్తాడు. ఏ స్థలంలో నివసించు, ఏ ప్రాంతంలో ఉంటూ సేవా విషయంలో నేను ఒక మాట చెప్పగలుగుతాను. ఒక కంజర పట్టుకొని బైబిల్ చేత్తో పట్టుకొని ఏ ప్రాంతంలోనే బ్రతకగలుగుతాం. దేవుడు ఉంటాడు ప్రతి స్థలంలో. ప్రతి స్థలంలో దేవుడు ఉంటాడు. అయితే ఈ దావీదు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు చూచి నా ప్రజలను పరిపాలించగలుగుతామనేసి దావీదుని తీసుకొని దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే రాజుగా కాదు మహారాజుగా చేస్తా వస్తా వచ్చినాడు. ఒకనొక సందర్భంలో పొరపాటు జరుగుతా వస్తా వచ్చింది. ప్రవక్త వచ్చి ఒక మాట అన్నాడు. అప్పుడు దావీదు మహారాజుగా ఉన్నాడు. దావీదు, నువ్వు చేయడం పొరపాటు చేసిన వనంగానే సహజంగా వేరే మనుషులైతే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం వెళ్ళిపో అంటాడు. రాజు కాబట్టి అతనికి ఉరిశిక్షను చెప్పగలుగుతాడు. అతని ముందరే కన్నీళ్లు గార్చి నేను పొరపాటు చేశానని చెప్పినాడు. ఇది చాలండి మన క్రైస్తవ జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి. పొరపాటు చేసినప్పుడు ఎక్కడ కూడా ప్రభు దగ్గర ప్రతి నిమిషము ప్రతి గంట ఒప్పుకొని మనం ముందుకెళ్ళాలి. పాపము చేసి ఒప్పుకోవడం కాదు, కానీ ప్రభు అనే పొరపాట్లో ఉన్నాను, నా పరిస్థితి బలహీనంగా ఉన్నాను ప్రభు దగ్గర నిలబడకు. ప్రభు దగ్గర ఏ చేయలేదు, మౌనంగా ఉంటూ ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే ఆ దావీదు ఒకసారి ఒక మాట అన్నాడు. అయ్యా, చూస్తాం ఆ మాట సమూయేలు గ్రంథంలో ఒక మాట అంటాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం లేదా 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము దేవుడు దీవించడానికి దీవించిన తర్వాత అన్న మాట అదే, నేను ఎంతటి వాడిని. ఇదే క్రైస్తవ జీవితంలో కావాల్సింది. ప్రతిరోజు నేను ఎంతటి వాడిని ప్రభు, నాకు వచ్చు, నేను చేయగలుగుతాను, చెప్పగలుగుతాను, నాకు సామర్థ్యం ఉందనేది ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మన ఆత్మీయంగా మనము ప్రభు దగ్గర దీవించబడాలంటే నేను ఎంతటి వాడిని ప్రభువా, నేను ఏ పాటి వాడిని, అదే విధముగా మన క్రైస్తవ జీవితం ఆరంభించాం. కాబట్టి ఇద్దరిని ఉదాహరణ చూపిస్తా వస్తా వచ్చినాడు. నా మాట విను అన్నాడు, వినలేదు. దావీదు విషయంలో ఎక్కడో ఉన్నప్పుడు దావీదు తీసుకుని వచ్చి దేవుడు మహారాజుగా చేస్తా వస్తా వచ్చినాడు. కాబట్టి పిల్లలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం ఆశ్రయించబడాలంటే దేవుని మాటకు మనం విధేయులవ్వాలి, దేవుని మాటకు మనం లోబడాలి. ఆ దినమున దేవుడు ఈ 26వ సంవత్సరంలో నీ పక్షాన నా పక్షాన బలమైన కార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తాడు. అంతేకాదు శ్రేష్టమైన వ్యక్తిగా మనం తయారు చేస్తాడు. ఈరోజు మనం అందరము చూస్తున్నాం కదా, ఏ విధంగా ఉన్నాము, బలహీనంగా ఉన్నాం, గుడ్డి వాళ్ళుగా ఉండం, మాట్లాడిన వాళ్ళుగా ఉండం, కుంటి వాళ్ళుగా ఉండం. దేవుని దగ్గరకు వస్తే ఎన్నో బలహీనతలు మనలో కనిపిస్తూ ఉన్నాం. అందుకోసమే బలహీనలు అయిపోతూ ఉన్నాం. కాబట్టి రాత్రి సమయంలో ప్రభు చెప్పే మాట ఏంటంటే మనము దీవించబడాలి. 128వ కీర్తన 128వ కీర్తన 128వ కీర్తనలో మనం చూస్తా వచ్చిన మాట ఏంటంటే 128వ కీర్తనలో మనం చూసినటువంటి మాట ఏంటంటే, ఆయన యందు
భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ రైట్. కాబట్టి పిల్లలారా, రెండో మాట ఏంటంటే దేవుడు మనలను ఆయన త్రోవలో నడుచు వారందరినీ ఆయన దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? ఆయన ఎలా ఒక మనిషిని దీవిస్తాడు? ఎలా దీవిస్తాడు ఆయన? నంబర్ 1, శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించి ఆయన దీవిస్తాడు. శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపించి ఆయన నిన్ను నన్ను దీవిస్తాడు. చూస్తున్నాం కదా, ఈరోజు లోకములో అనేకమైనటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా దేవుడు వారన్నిట్లో నుండి, ఆ ముళ్ళ నుండి, ఆ ఇరుకు నుండి, ఆ ఇబ్బంది నుండి, ఆ కప్పుల నుండి, ఆ బాధల నుండి, వీటన్నిటిలో నుండి ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన మాట వింటే, ఆయన మాటను మనం ఎప్పుడు ఎంట వస్తామొచ్చామో దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి పిల్లరా, ఎంత పరిస్థితులు ఉన్నా సరే, కఠినమైన పరిస్థితి అయినా సరే, పాతాళమంత లోతైనా సరే, ఆకాశంలో ఎత్తైనా సరే, ప్రతి సమస్యకు దేవుడు దానిని ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. అనుకోవచ్చు, ఎలా చేస్తాడు బ్రదర్? దేవుని దగ్గర 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఆకాశ వాకిళ్ళు నిప్పుతాడు ఆయన. రెండవది దాచబడిన ధనం ఆయన దగ్గర వస్తా వచ్చింది. మూడవది ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఎన్ని పరిస్థితులు ఉంటే చాలు, నమ్మకంగా ఉంటే చాలు, నీ మాట వింటాను ప్రభు అంటే చాలు, నీకు తెలియకుండానే ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. దరిదాపులు ఒక 7 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన మీకు వివరిస్తాను. విజయవాడలో పెద్ద అపార్ట్మెంట్ కడతా ఉన్నారు. పెద్ద అపార్ట్మెంట్ అది. ఎందుకో తెలియకుండానే అపార్ట్మెంట్లో ఒక్కసారిగా అది మొత్తం కూలిపోతా వస్తా వచ్చింది. వారు పనిచేసే వాళ్ళందరూ ఏమవుతారంటే దరిదాపులు 6-7 మంది చనిపోతా వస్తా వచ్చినారు. చనిపోయిన తర్వాత ఆ బిల్డర్ తీసుకెళ్ళిపోయి జైలు వేస్తా వస్తా వచ్చినారు. గవర్నమెంట్ బెయిల్ కూడా నిర్ణయిస్తా వస్తా వచ్చింది. ఎవరు చెప్పినా కూడా నీకు బెయిల్ లేదు, నీకు బెయిల్ లేదు అంటా వస్తా వచ్చినారు. ఎవరో యేసు ప్రభు గురించి ప్రభు సహాయం చేస్తాడు అనే మాట ఎప్పుడో ఉన్నాడు. ఆ జైల్లో ప్రార్థన చేసుకుంటా వస్తా వచ్చాడు. అయ్యా, ఈ పరిస్థితుల్లో నాకు ఎవ్వరు లేరు, నా ఎంతో దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాను, నాకు విడుదల తెచ్చి పిల్లరా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, తెలియని విధముగానే దేవుడు అక్కడ బయట తీసుకొస్తా వస్తా వచ్చినాడు. ఈరోజు విజయవాడలో ఒక సంఘానికి ఆయన సేవకుడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఏ పరిస్థితులు వెళ్ళినా సరే, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వైపు చూసినప్పుడు ఆయన నిన్ను ప్రతి పరిస్థితుల నుండి నీకు విడుదలని గ్రహిస్తాడు. రెండోది రాసింది, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదించేటప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు ఆయన మాట ఏంటంటే, యోగు గురించి మాట్లాడుతూ వచ్చిన సన్నివేశం అంటే, అతను చెడును విసర్జించిన వాడు, చెడుతనమును అతను చాలా దూరపరుచుకున్నటువంటి వాడు, దేవునికి ఇష్టం కానటువంటి కార్యాలకు దూరంగా వస్తా వచ్చినాడు. దేవుడు ఏం చేస్తా వచ్చినట్టే యోగును ఊజు దేశమైనటువంటి ఒక పట్టణంలో యోగును దేవుడు దీవిస్తా వస్తా వచ్చిన. పిల్లరా, చెడుతనం లోపల పెట్టుకొని దేవుని దగ్గర రాకూడదు. దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వాదం కోరనేకూడదు. యోగు యొక్క జీవిత చరిత్ర మనకేం చెప్తుంటే, మన జీవితంలో యథార్థమైనటువంటి జీవితాన్ని మనం ఎప్పుడు కలిగి ఉంటామో దేవుని చెప్పే మాట ఏంటంటే, నేను నీ చేతులు కష్టార్జించి జీవిస్తాను, నీతిగా బ్రతుకు. పిల్లరా, దేవుడు చెప్పే మాట ఎట్లని తెలుసా? ఆయన ఎదుట యథార్థంగా మనం జీవించినప్పుడు ఏ కొదువు లేకుండా చేస్తాడు. అందుకోసమే కొన్ని జంతువులతో పోలిస్తా వస్తా వచ్చినాడు. సింహాపు పిల్లలైనా లేమి కలిగి ఉంటాయి, కానీ తన ప్రజలు ఎప్పుడు కూడా లేమి కలవు. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రజలుగా దేవుని విశ్వాసించిన వారు ఈ 20 సంవత్సరాలు ఎన్ని రోజులు ఉపవాసం ఉండారు, ఎన్ని రోజులు ఆకలితో ఉండారు, ఎన్నో దప్పికుతా ఉండారు. దేవుడు ఎవరు తక్కువ చేయలేదు. నా విశ్వాసం అది. దేవుడి ప్రజల పట్ల దేవుడు చూపించేటువంటి ఆలోచన. కాబట్టి పిల్లలారా, దేవుడి యొక్క సన్నిధిలో మన భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేసినట్టే ఎటువంటి కఠినమైన పరిస్థితి సరే దానిని ఆయన ద్వారమును తెరుస్తాడు. నువ్వు యథార్థంగా జీవించినప్పుడు నీ చేతులు కష్టార్థాన్ని జీవిస్తాడు.
ఆ తర్వాత మూడోది ఎలాగ దీవిస్తాడంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనలు 34 7వ. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ. 7వ మాట, యెహోవా యందు భయభక్తి గలవారు చుట్టూ. చూసినారా పిల్లారా, ఆయనకు ఆశీర్వాదం ఎంత గొప్పది. ఆయన దూతలు కాపుదలంటే ఏమనుకుంటున్నారు? నీ పాదములకు రాయి తగలకుండా కాపాడతాడు. ఆయన దూతల కాపుదల ఏంటండి? ఏలియా ఎక్కడో అరణ్యటువంటి ఆయనకు భూమి తీసుకొస్తా వచ్చినారు. ఆయనకు దూతలు ఏంటండి? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీతో వచ్చి మాట్లాడిపోతాయి. ఆయన దూతలంటే ఏంటి? నీకు రాత్రి పొగులు నీకు కాపుదల చేసేటువంటి వాడు. ఈ రాత్రి సమయంలో ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఏ పరిస్థితి అయినా సరే దేవుడు వాటన్నిటినీ పటాపంచలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభు వైపు చూస్తాం. ఈ లోకములో రాజులు ఉన్నారు, ఈ లోకములో బలమైన వారు ఉన్నారు, ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతటి వారంటే మాట చెప్తారు, తప్పుతారు. దేవుడు మాట చెప్పి తప్పేవాడు కాడు. దేవుడు మాట ఇచ్చి ఆయన తప్పేటువంటి వాడు కాడు. కాబట్టి ఈ 120వ కీర్తనలో మనం చూసిన మాట ఏంటంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన చేసేటువంటి మేలును శత్రువుల నుండి తప్పిస్తాడు, చెడుతనం నుండి ఆయన మనకు వాటన్నిటిలో విడుదల చేస్తాడు, దూతల యొక్క కాపుదల వస్తాడు. ఆ రాసిన మాట ఏంటంటే, నీ కష్టార్జితమును 2వ వచనంలో ఆ 2వ మాట ఏంటంటే, నీ కష్టార్జితమును దేవుడు దీవిస్తాడు. ఈరోజు చూస్తున్నాం కదా, డబ్బులు వస్తున్నాయి. నా ఎగ్జాంపుల్, నా జేబులాగా ఓపెన్ అయిపోయింది. డబ్బులు వేస్తా ఉండం పోతా ఉండం పోతున్నాయి, కానీ ఎక్కడ కూడా మిగలడం లేదు. ఎందుకని? ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఏదో ఒక పరిస్థితి, ఏం మిగలడం లేదు. ఏమి మన జీవితంలో ఏం మిగలడం లేదు. ఎందుకని మిగలడం లేదు పిల్లారా? దానికి కారణం ఏంటంటే, ఎందుకు మిగలడం లేదంటే, మన జీవితంలో దేవుని దగ్గరకు మనం వచ్చి ప్రభువా నా కష్టార్జితమును దీవించని ప్రార్థన చేయట్లేదు. నాకు తెలిసినటువంటి మా ఎంప్లాయ్ ఒక అతను ఉన్నాడు, హిందూస్. శాలరీ రాగానే ఏం చేస్తాడంటే, జీవితం రాగానే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ పటాల ముందర పెడతాడు. పెట్టి ఒక రోజంతా ఉంచి పెడతాడు. నేను అడిగిన, ఏం చంద్ర, ఎందుకంటే మా దేవుడు దీవిస్తాడు అన్నాడు. అంతే. ఒక అన్యుడు ఆ పటాల ముందు డబ్బులు పెట్టి రేపు ఏం తీసుకుంటాడు. ఎందుకు చంద్ర అలా చేస్తాడంటే, మా దేవుడు దీవిస్తాడు. పిల్లరా, దేవుడు వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఎందుకు దేవుడు దీవించట్లేదు? ఈరోజు మనం దీవించకుండా మనం అంటున్నాడంటే, ఈరోజు మనం చూసినప్పుడు నాది అనేటువంటి మాట వచ్చేసింది, నేను అనే మాట వచ్చేసింది. కాబట్టి ఈ రాత్రి సమయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క కృపను మనం కోరుకుంటా ఉండాలి. కాబట్టి దయచేసి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది, నీ కష్టార్జితమును ఆయన ఎలా దీవిస్తాడంటే, నీ గర్భఫలమును ఆయన దీవిస్తాడు. ఆ తర్వాత తినివేసేటువంటి ఆ యొక్క పురుగులను దేవుడు గద్దిస్తాడు. ఆయన ఎలా చేస్తాడంటే, నీ యొక్క దాని అంటే నీ పంటను మిడతలు వాటన్నింటినీ ఆయన గద్దిస్తాడు. అన్యమైనటువంటి వారు నీ కష్టం జీవితంలో ఎక్కడ కూడా నష్టం కలిగకుండా దేవుడు చేస్తాడు. అందుకోసమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని భయభక్తులు మనం కలిగి ఉంటామో నీ శత్రువును విడిపిస్తాడు. అంతేకాదు, ఆయన చెడుతనమును మనం విసర్జించినప్పుడు మనం దీవిస్తాడు. అంతేకాదు, ఆయన దూతల యొక్క కాపుదలను ఆయన ఉంచేటువంటి వాడు. కాబట్టి ప్రియరా, ఈ రాత్రి సమయంలో
దేవుని యొక్క వాక్య ప్రకారం కొద్ది మాటల నుంచి ఆలోచన ఏంటంటే, ఈ చివరి దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం, నేను చెప్పినట్టు భౌతికమైన ఆశీర్వాదం ఒక భాగం అయితే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం మనం కలిగి ఉండాలి. పర సంబంధమైన ఆశీర్వాదంగా నీ పేరు జీవ గ్రంథంలో ఉందో లేదని పరీక్షించుకోవాలి. నంబర్ 2, నువ్వు దేవుని కుమారుడుగా కాదని పరీక్షించుకోవాలా. నంబర్ 3, పరలోక రాజ్యముకు నేను యోగ్యున్నా కానీ పరీక్షించుకోవాలా. నంబర్ 4, ఈ పరుగు పందెంలో నేను ఉండాలేదని చూసుకోవాలి. 5వది, దైవికమైన సహవాసం నేను ఉండాలని చూసుకోవాలి. ఎప్పుడు ఇలా మనం చూసుకుంటా వస్తామో, ఓపికతో ప్రభు చూస్తామో, ఈ లోకములో ఎంతదైనా ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు ఒక దినమున మనలందరినీ ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి చేతి కిందకి నిన్ను నన్ను తీసుకుని వస్తాడు. శ్రేష్టమైనటువంటి చేతి కిందకు దేవుడు నిన్ను నన్ను తీసుకొస్తాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో దేవుని చేతి కింద వస్తాం. సౌలులాగా మాట వినకుండా కాదు, దావీదులాగా నేను ఎంతటి వాడిని అనుకోవాలి, నేను ఎంతటి వాడిని ప్రభువా అని ఎప్పుడు కోరుకుంటామో, భయభక్తులు మనకు ఎప్పుడు కలిగి ఉంటామో, దేవుడు మనల్ని మన కష్టార్జితమును ఆయన ఆశీర్వదించేటువంటి వాడు. కాబట్టి సమయం అయిపోతా వచ్చింది కాబట్టి నేను ముగిస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు ఎన్నోసార్లు వినుంటారు కానీ అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని కొరకే ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలా. ఒక ప్రణాళిక కలిగి ఉండాలా. అన్యుల్లాగా తినేసి తాగేసి చనిపోవడం కాదు జీవితం అనేది. అన్యుల్లాగా తినేయడము, తాగేసి అలా జీవితం వ్యర్థం చేసుకోండి. పిల్లారా, నా జీవితంలో నేను బాధపడే సంఘటన చెప్తున్నాను. నేను దాదాపు సేవకు వచ్చి 10 సంవత్సరాలు కావస్తుంది. నేను ఎంతో బాధపడుతున్నాను. ఈ వయసులో సేవకు వచ్చినాను, ఎంతో పోగొట్టుకున్నాను. మీరు అలా పోగొట్టుకోకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వృద్ధాప్య దశలో ఉన్న వారికి సువార్త చేయాలన్న ఆశ, మీటింగ్ పోవాలన్న ఆశ, లేలేరు కూర్చోలేరు. ఎవరి దశలో ఉన్నప్పుడు దేవుడి కొరకు సమర్పించుకున్నప్పుడు దేవుడి యొక్క చేతులను పడితే దేవుడు బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నేను పోగొట్టుకున్న వాడిని నేను చెబుతున్నాను. నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను. అందుకోసమే కొన్నిసార్లు నేను బాధపడుతుంటాను. ప్రభువా, నేను ఎంతో పొరపాటు చేసినాను. నేను వాక్యం చదువుతుంటే ప్రభువా, ఆ దినాల్లో వాక్యం చదువుతుంటే ఇప్పుడు చదువుకోవాలనిపించింది నాకు. ఎందుకు బాగానే ఉన్నాయి కదా, నాకు వయసు ఉంది కదా, నాకే తక్కువ అనుకుంటా వచ్చినాను. ఈ రోజు నేను చింతపడుతున్నాను, నేను బాధపడుతున్నాను. పిల్లలు అంతేకాదు, దేవుడి సన్నిధిలో ఆయన యొక్క ముఖ దర్శనం అనేక సార్లు పోగొట్టుకుంటా వస్తాను. మీరు అలా ఉండకూడదు. కాబట్టి 20 సంవత్సరంలో నేను ఒకసారి చూసుకుంటా వస్తాను. ఏం చేసినాను? ఏమి చేయలేదు, నిష్ప్రయోజకంటా వచ్చినాను. 26 సంవత్సరం దేవుడు ఇచ్చినాడు. రేపు ఎంతమంది ఉంటామో ఉండమో తెలియదు కదా, రేపు ఎలా ఉంటామో తెలియదు కదా. పిల్లరా, నిమిషంలో జీవితం మారిపోతుంది. ఇలా ఉంటాను ఎప్పుడు నేను ఊహించుకోవడం లేదు, ఇలాగే పరిగెడతాను ఊహించుకోవడం లేదు, ఇలాగే చూస్తాను నేను ఊహించుకోవడం లేదు, ఇలాగే మాట్లాడుతాను ఊహించుకోవట్లేదు. నా యొక్క ఈ తల్ల ఒక నరం కానీ ఒక్క రవ్వగా చితికితే చాలు నా మాట తడబడుతుంది, నా చూపు తడబడుతుంది, నా ఆలోచన తడబడుతుంది, బలహీనుడైపోతుంది. ఒక్క చిన్న నరం అంతే. 26 సంవత్సరంలో ప్రభువుకు అప్పగించుకుందాం. సాయంత్రం ఒక విజిటింగ్ వెళ్తా వచ్చినాను. ప్రార్థన చేస్తుంటే నాకు ఆలోచన కలిగింది. ఆ సహోదరితో మాట్లాడుతూ వచ్చినాను. నేను ఒక చిన్న ఆలోచన నాకు ప్రభు ఇచ్చాను అని ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, వాళ్ళ భర్త గారు ఉదయం డ్యూటీకి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు. ఏం చేస్తుంటాడు సమయం అడిగినాను. అలా మీరు చెప్పండి. నాకెందుకో ప్రభు తలంపించినాడు, బైబిల్ చదువు, ఎన్ని వాగ్దానాలు రాయి, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, ఎక్కడ నెరవేరిందో రాయి, ఏ స్థలం నెరవేరిందో రాయి. కొండ మీద నెరవేరిందా, ఇంట్లో నెరవేరిందా, పనులు నెరవేరిందా, స్థలం నెరవేరిందా రాయి. దేవుడికి ఆలోచన ఇస్తాడు. 26 సంవత్సరాలు సంతోషపడతావు. కాబట్టి మన జీవితంలో కూడా ఒక ఆలోచన కలిగి మనం ఈ సంవత్సరం నడుచుకుందాం. వ్యర్థంగా బైబిల్ తిప్పేయడం కాదు. ఏముంది చూస్తాం, ప్రభుత్వం మాట్లాడదాం, ఎలా పరిగెట్టాలి ప్రభు నేర్పిస్తాడు. మంచి బోధకుడండి. నేను చూసింది ఒకటి, యేసు ప్రభులో చాలా మంచి దేవుడు, మంచి కాదు చాలా మంచి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి 26 సంవత్సరంలో ఒక విలువైనటువంటి సంవత్సరంగా మనం దాన్ని కొనసాగించుకోవడానికి ప్రభు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.
అందరికీ వందనాలు. హలో, అందరికీ వందనాలండి. ప్రైజ్ లాట్. ఇంతవరకు మీరు దేవుని వాక్యం వింటూ వచ్చినారు. విన్న వాక్యాన్ని బట్టి ఒక అన్న ఒక అక్క క్లుప్తంగా ప్రార్థించమని ప్రభుని బట్టి మనం చేస్తూ వస్తున్నాం. ఇద్దరు ప్రార్థించండి పరిచయ నిమిత్తం. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన తండ్రి, మరి ఇంతవరకు కూడా నాయన మరి నీ వాక్యం ద్వారాగా మమ్మల్ని బలపరచు నాయన. నీ మాట వింటే ధన్యుడు ప్రభువా తండ్రి. మరి వెనక చూసే దేవుడు కాదు, మమ్మల్ని చూస్తున్న దేవుడివే నువ్వు ప్రభువా తండ్రి. మా కష్టార్జతలు కూడా నాయన మాకు ప్రతిఫలం పొంది మా ఏది కూడా వృధా కాకుండా క్షేమంగా చక్కగా నీ మాటల ద్వారా ఏటి నాయన ప్రభువా నీ యందు భయభక్తులేటి అన్ని విషయాల్లో కూడా ఆదరించుకొస్తున్నావు, కాపాడుకుంటూ వస్తున్నావు. నీ స్తోత్రాలు తండ్రి ప్రభువా నాయన. మరి పాత సంవత్సరం గతించిపోయింది నాయనా ప్రభా, కొత్త సంవత్సరంలో ప్రవేశం పెట్టు నాయనా. ఇప్పటికైనా సరే నేను నిడవకంట ఎడబాయకంట కూడా ప్రభువా తండ్రి నిన్ను ఆదరించుకొని నాయనా ప్రభా నిన్ను స్తుతించుకుంటూ నాయనా నీ యందుండిలా సాయించే ప్రభా నీ స్తోత్రాలు ప్రభా. ఎవరూ తప్పుపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా. అందరూ నీ సెంతకు చేరినాకే నీకు ఆనందం ప్రభా నాయనా. అన్ని విషయాల్లో కూడా ఆదరించుకొస్తున్నాం, కాపాడుకుంటూ వస్తున్నాం నాయనా ప్రభా. మరి వచ్చిన బిడ్డలందరినీ కూడా నాయనా దీవించండి, ఆదరించండి నాయనా. నూతన సంవత్సరంలో ప్రవేశం పెట్టో ప్రభువా నాయనా. వాళ్ళ నాయన వాళ్ళ అవసరతలు వాళ్ళ కొరతలు తీర్చని తండ్రి ప్రభువా తండ్రి నాయనా. నీ యందు ఉండేలాగా ప్రభువా వాళ్ళకి సహాయం చేయ ప్రభువా నీ స్తోత్రాలు ప్రభువా. వాళ్ళ మనసు ఏవేటి కూడా ఏర్పాటు అవ్వకంట ప్రభువా నాయనా. ఆ ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆదరించండి. వాళ్ళ మాట ఆలకించేలా కూడా సహాయం చేయించండి నీ స్తోత్రాలు. నీవు ఆదరించి నాయనా క్షేమంగా చక్కగా మరి ఈ సంఘాన్ని కూడా నాయన దీవించుకొస్తున్నాం, ఆదరించుకొస్తున్నాం ప్రభువా తండ్రి నాయన. మరి నిలబెట్టి నీ దాసుని కూడా ప్రేమించుకోవచ్చు, ఆదరించుకోవచ్చు. అలాగే ప్రభువా మరి దానిని కూడా దీవించండి, ఆదరించండి తండ్రి ప్రభువా నాయన. ఇంత చక్కగా నాయన నీ సేవ చేస్తున్నారు కనుక ప్రభువా ఇంకా బలపరిచి ఇంకా నాయన తండ్రి సహాయం చేయండి తండ్రి నీ స్తోత్రాలు. అలాగే ప్రేమ గురిసులో కూడా సహకరించండి, సహాయపడండి అన్ని విధాలుగా కూడా ప్రభువా తండ్రి. నీతో ఉండి ప్రభువా నీ పని చేస్తున్నారు ప్రభువా నీ స్తోత్రాలు. వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు విననాడి దేవుడు కాదు తండ్రి ప్రభువా, నువ్వు జీవించే దేవుడు నాయనా. నిత్యం కూడా తండ్రి వాళ్ళు వెంబడించే దేవుడు ప్రభువా తండ్రి. నీవే ఆదరించి కాపాడి ఈ కార్యక్రమం శ్యామంగా సగ్గం మరి రాత్రంతా కూడా జరిగిలా సహాయం చేసే గనక నీకే స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ వచ్చేళ్ళందరూ కూడా దీవించాలి, కుటుంబాలను కూడా సమాధానం పరుస్తావని ఆదరించి కాపాడుతావని నిన్ను వెంబడించేలాగా శక్తి ఇచ్చిన ఆయన మనసును ప్రేరేపించి వాళ్ళ హృదయాలు తట్టి నాయన నీ నామాన్ని గణపరిచేలాగా నీ అందు ఉండేలా కూడా నీ అందు భయభక్తులు కలిగి కూడా ఉండేలాగా సహాయం చేశాక నడిపిస్తామని నీ ప్రియ కుమారుడు యేసు నామాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి మరొకరు ప్రార్థించండి. సమాధానం సిస్టర్స్ ప్రార్థించండి, వాక్యమును బట్టి ప్రార్థించండి. సర్వాధికారి అయిన పరలోకపు తండ్రి కేవలం చెల్లించుకుంటున్నాను నాయన. దేవాది దేవుడైన ప్రభువా 2025 సంవత్సరంలో అంతయో కూడా నాయన మీరు కాపాడు భద్రపరిచి తండ్రి 2026 సంవత్సరంలో తండ్రి సజీవు లెక్కగా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను నాయన. దేవా మేమైతే తండ్రి మేము తండ్రి పాత సంవత్సరంలో నాయన మీకు విరోధముగా మేము తండ్రి పడుతూ లేస్తూ విశ్వాసంలో అవిశ్వాసంలో ప్రభావం ఉంటున్న వారు అయినప్పటికీ నాయన మీ దయా కిరీటం మా మీద ఉంచి తండ్రి మీరు నూతన సంవత్సరం మా జీవితంలో మీరు అనుగ్రహించిన విధాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. దేవా ఈ కొత్త సంవత్సరంలో తండ్రి నాయన మా యొక్క పాత స్వభావం అంతని తీసుకొని ప్రభా నూతన స్వభావము కలిగి నూతన జీవితం కలిగి తండ్రి ఈ సంవత్సరంలో నాయన మేము ఒక నిర్ణయములు తీసుకొని మంచి వాగ్దానం తీసుకొని ప్రభా మీ విడిగా నాయన మేము సంఘం అంతయు కొనసాగించి ఎదగటానికి సహాయము దయచేయండి నాయన. దేవా కొత్తగా రక్షణ పొందుతున్న వారందరూ కూడా నాయన మీ కంచె వేసి కాపాడండి నాయన. లోకంలో పడకుండా కాపాడండి తండ్రి. దేవా మేము తండ్రి
మట్టి వంటి వారమే ఉన్నాము నాయన. దేవా, ఈ నూతన సంవత్సరం అంతయు కూడా నాయన మీ నామముకు మహిమ తెచ్చే విధముగా పెరగటానికి సహాయము దయచేయండి నాయన. దేవా తండ్రి, ఈ ఆలయం చుట్టూ ప్రభా మీ కాపుదలు ఉంచండి నాయన. ప్రభా, ఇక్కడ వచ్చిన ప్రతి వారు అందరినీ పరిశుద్ధాత్మ సహాయం చేస్తూ తండ్రి సంఘాన్ని తండ్రి నూతన సంవత్సరంలో ఇంకనూ అభివృద్ధి చేయటానికి మీరు కృప అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. దేవా, 2020 సంవత్సరం మొదటి దినంన ప్రభా మీ సన్నిధిలో పెట్టుకున్న ఈ ప్రార్థన బట్టి తండ్రి, మేము తీసుకున్న ఈ యొక్క వాక్యంను బట్టి నాయన, మేము తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నాయన, మీ సన్నిధిలో మీ హస్తంలో ఉండి మేము పెరగటానికి తండ్రి నాకు ఈ సంఘానికి అంతటికి మీరు సహాయం చేసిమని ప్రార్థన చేయించి ఉన్నాను నాయన. దేవా, మీ సన్నిధిలో ఎదగటానికి కృప అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించి ఉన్నాను నాయన. సర్వాధికారి అయిన మా ప్రభా నాయన, మీరు ఇక్కడ ఉండి మాట్లాడిన ఈ విధానాన్ని ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించి ప్రభా రుచి చెందడానికి మీరే సహాయం దయచేయమని మా ప్రభు రక్షణ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి. చివరి ప్రార్థన వినోదన్న చేస్తారు. ఆశీర్వాదం ఎఫ్రామన్ గారు ఇస్తారు. ఒక పాట పాడుకుంటాం. ఈ పాట అయినంత తరువాత మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరూ భోజనం చేసి వెళ్ళమని మనం చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరైనా క్యాలెండర్స్ లేకపోతే మీకు ఉచితంగా క్యాలెండర్స్ ఇస్తాం. కుటుంబానికి ఒక క్యాలెండర్ తీసుకోవచ్చు. ఎవరైనా వాగ్దానము, దేవుని వాగ్దానం ఎవరైనా తీసుకోలేకపోతే మీకు వాగ్దానాలు పెట్టే వాగ్దానాలు కూడా తీసుకున్నామని ప్రభుని బట్టి మనం చేస్తూ వస్తున్నాం. ఒక పాట పాడుకుంటాం. ఈ పాటలో మరి క్యాలెండర్స్ తర్వాత వాగ్దానాలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆ రీతిగా సహకరించండి. చివరి ప్రార్థన వినోదన గారు చేస్తారు. ఆశీర్వాదం ఎఫ్రామన్ గారు ఇస్తారు. ఆ రీతిగా దినపరిచయం ముగించుకుంటాం. ప్రేమావిందు దగ్గర కెవిన్ ప్రార్థన చేస్తారు. బయట భోజనాల దగ్గర కెవిన్ ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా సహకరించండి. పాట పాడుకుందా? పాట సంఖ్య 171 పాడుదాం. 169 పాత పాట పుస్తకంలో 2 చరణాలు పాడుకుందాం. మా ప్రభు యేసు నీవే మా సర్వం. పాట సంఖ్య 171 పాత పాట పుస్తకంలో 169.
తీసుకొచ్చి కుటుంబ యజమాని తీసుకోవాలి. ఆ రీతిగా సహకరించండి. కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉన్నారో వారు వాగ్దానం తీసుకోవాలి. ఆ రీతిగా సహకరించండి. ప్రేమగల మా అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ముగింపు ప్రార్థన. ఎవరైనా వాగ్దానం తీసుకోకపోతే వాగ్దానం తీసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు దేవా, మరొకసారి మీ మందిర ఆవరణంలో మీరు ఏర్పరచుకుని మీ ప్రజలతో కలిసి మిమ్మల్ని కూడి కొనియాడినట్లుగా మీ కృప మాకు చూపించినందుకు వందనాలు. దేవతండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు విత్తబడిన మీ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపజేయండి. లూదియా హృదయం తెరిచిన దేవా, ఎవరైతే మీ మాటలు విన్నారో వారి హృదయాలు తెరవండి. దేవతండ్రి, నిజ దేవుడైన యేసు వైపు వారు చూచుచూ ప్రభువా మీ రక్షణ అనుభవాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దేవతండ్రి, మరి ముఖ్యంగా యవన కాలంలో ప్రభు వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవతండ్రి యేసు వైపు చూచుచూ వాళ్ళు ప్రభు మీ రక్షణ నెరవేరినట్టుగా మీ కృప చూపించమని వేడుకుంటున్నాం. దేవతండ్రి, మరి ముఖ్యంగా ఇంతవరకు మాకు తోడుగా వచ్చినారు. దేవతండ్రి, నిన్న పరిచర్య విషయంలోనూ ప్రభు మార్నింగ్ పరిచర్య విషయంలోనూ ఇప్పుడు మీటింగ్ విషయంలోనూ మీరు చూపించిన కృపను బట్టి వందనాలు చేస్తున్నాను. దేవతండ్రి, మాకు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సహాయం చేసిన యేసుక్రీస్తు వారికి ఏమి సమర్పించుకోలేక దేవతండ్రి ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడొచ్చిమందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడును గాక. ఆమేన్. భరించితి శ్రమలు నిందలు చితివన్నీ మా కొరకు, భరించితివి శ్రమలు నిందలు
బాధలు ఓచితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరమము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతి మహిమ ఘనత నీకే యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. స్తోత్రములు తండ్రి. ప్రభు పరిశుద్ధుడు మహోన్నతుడు మా దేవా తండ్రి, శరీరాత్మలకు దేవుడై ఉన్నవాడు తండ్రి. మీరు ఇచ్చిన ఈ ఆత్మీయ ఆహారం బట్టి ప్రభా, అలాగే భౌతికమైన ఆహారం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరూ ప్రభా తండ్రి, మీ ఇచ్చిన ఆహారం బట్టి తృప్తిపడి ఆశ్రయించబడేలాగా సహాయం చేయబడును గాక. ఆమేన్. స్తోత్రించు నా ప్రభువా, మహిమా స్తోత్రించు నా ప్రభువా, ప్రభువును బ్రేపడిస్ మిసకి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకు హల్లెలూయా. అందరికీ చిన్న మనవి, మీ కొరకు లైఫ్ ఫెస్ట్ బయట ఏర్పాటు చేయబడింది. అందరూ బయటకు వెళ్ళి అక్కడ చైర్స్ ఉన్నాయి, బఫేలో తీసుకొని మీరు భోజనం చేయమని మనం చేస్తూ వస్తున్నాం. తర్వాత మొదట సిస్టర్స్ తీసుకోనండి. తర్వాత మీరు ఎవరికైనా క్యాలెండర్స్ లేకపోతే ఇక్కడికి వచ్చి ఒక క్యాలెండర్, కుటుంబానికి ఒక క్యాలెండర్ ఉచితంగా తీసుకుని వెళ్ళమని మనవి. ప్రత్యేకమైన మీకు ఆహ్వానం ఏంటంటే, మేము ఇదే స్థలంలో పరిచయం చేస్తున్నాం. ప్రతి ఆదివారము శుక్రవారం పరిచయం కలిగి ఉంటాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మనం ఇక్కడ యేసుప్రభుని ఇక్కడ ఆరాధిస్తూ ఉంటాం. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా దేవుని మందిరాలకి వెళ్ళలేని వారు ఉంటే ఇక్కడికి ఉదయం 10 గంటలకు వస్తే మధ్యాహ్నం 1 గంట వరకు ఈ స్థలంలో ఆరాధన కలిగి ఉంటాం. ఇంకొక విషయం అంటే, మందిరంలో మేము ప్రతి వారం కూడా ప్రేమ విందు కలిగి ఉంటాం. ఎందుకనంటే ఆదివారం అనేటప్పటికీ చాలామంది బిజీగా ఉండి వారి యొక్క భోజన ఏర్పాట్ల కొరకు చాలా ప్రయాసపడతారు. మధ్యాహ్నం అల్పాహారంతో ఇక్కడ పరిచయం ముగించుకుంటాం, మధ్యాహ్నం ముగించుకుంటాం. ఆ రీతిగా సహకరించండి. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన కూడి కలిగి ఉంటాం. అలాగున గమనించి ఈ ఆదివారం నుంచి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకల్లా ఇక్కడికి వస్తే జీవం గల దేవుణ్ణి ఆరాధించవచ్చు. కాబట్టి ఆ రీతిగా సహకరించి ఈ యొక్క చిన్న పరిచర్య కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం తెచ్చుకున్నామని అందరికీ మనం చేస్తూ వస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రైజ్ లాట్. మొదట సిస్టర్స్ భోజనం చేస్తారు, తర్వాత బ్రదర్స్ వెళ్ళమని మనవి. చెక్ 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 ప్రైజ్లో